ప్రహ్లాదుడు యుక్త చేతసానాన్యగామిన పరమం పురుషం దివ్యం. ఎందుకంటే ఈ క్రెడిట్ గోస్ టు అవర్ ప్రభుజీ. ఎందుకంటే भगवान की हो लक्ष्मण सिंहदेव भगवान की सिंहदेव भगवान की कदीर सिंहदेव भगवान की. అద్భుతం, చాలా అద్భుతం. పిల్లల్ని చాలా చిన్నవాళ్ళని ఎంత బాగా తయారు చేసిన రత్నం దివ్యకాంతి. కాంతిలో అసలు ఇది నిజంగా దివ్యకాంతి, అద్భుతం. సో రాధికా మాతాజీ ఇంత చిన్నపిల్లలు ఇంత చక్కగా ట్రై చేసి, మీరు నమ్మండి, నేను బయట వాంతలో ఫోటోలు గీటోలు అంటే వాళ్ళు మాట్లాడుతున్నాను. మాట్లాడే లోపల ఇక్కడ నరసింహ ఆవిర్భావం జరిగిపోయింది. నేను బ్యాగ్ వచ్చి పరిగెత్తి వచ్చాను. ఇది అయిన తర్వాత గుర్తొచ్చింది, అమ్మో బ్యాగ్ అని ఎవరు తెమ్మన్నాడు. విషయం ఏంటంటే మనని మనం మర్చిపోయేలా చేసేదే కళ. అర్థమైందా? మనం ఎప్పుడైనా సినిమాకి ఎందుకు వచ్చావు అంటే నిద్రలేదు చాలా రోజుల నుంచి, అందుకు వచ్చాను అనకూడదు. అదేనా? మన తట్టి లేపాలి. అది ఏ కళ అయినప్పటికీ కూడా తట్టి తిట్టి కొట్టి లేపాలి, కిందకి తీసుకెళ్ళకూడదు. కాబట్టి ఈ నరసింహ ఆవిర్భావాన్ని ఏం చదువుతున్నారా? చైతన్య మనందరిలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు. అంటే మాతాజీ రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి కొంచెం పెద్ద శాంతి పెట్టాలి. మరి నరసింహ సార్ చాలా షార్ట్గా ఉన్నాడు, పాపం మొయిలిపోయాడు. అందుకని మా చైతన్యాన్ని బాగా పెట్టుకుంటూ చాలా చాలా అందరూ హ్యాపీ అయిపోయారు. మీరు కాదు వాళ్ళ ముఖాలు చూడండి, సురేష్ వీళ్ళ ముఖాలు హౌ దే వన్స్ దే ఆర్ హ్యాపీ. మేము పరిగెత్తి వచ్చాం, వీళ్ళందరూ బాగా చేశారు. ఈ ప్రహ్లాద పేరేంటి? యుక్త. పాపం వెంటనే మా ప్రభుజీ ధర్మవరం ప్రభు మీ పేరేంటి? ఋషికేశ్ ప్రభు ఏం చేశారంటే నరసింహ వచ్చారు కదా శాంతించాలి, ఓ మాల పట్టుకెళ్ళి ఏమంటే పాపం చిన్న బిడ్డ కదా వాటుడు వాట్లాటుడు అని డౌట్లో ఉంది. అందులో అమలమయ ప్రభు వచ్చారు, మొత్తానికి వేసావు కదా మాల. ఆ యుక్తము అంటే తెలుసా మీకు? ప్రాపర్, కరెక్ట్ అండి. యుక్త అంటే పుట్టిన గాడ్లు అంటే యుక్త అంటే కరెక్ట్ గా చేసింది కదా మీకు ఏంటి యుక్త. సరి అయిన నువ్వు యుక్త సరి అయిన దానివి సరైన టైంలో వేశావు. అలాగే మా హిరణ్యకశిపుడు చేత మామూలు కదా మళ్ళీ పెట్టిందా నరసింహతో అలా 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 పాప మధ్య మధ్యలో నరసింహ ఏమో తల మొయిలిపోయాడు. అయినా టిక్కు వేరు కదా, టిక్కు వేరు కదా. సురేషుడు వేరు, వీళ్ళ నవ్వు తీయట్లేదు, వీళ్ళంతా ఆనందపడుతున్నారు. సో బ్రహ్మదేవుడు ఏం పేరు? ఇది అసలు విషయం. ఆవిడ పేరు షణ్ముఖి, ప్రజెంట్ చతుర్ముఖి. పోనీ సో వాట్, షణ్ముఖ ప్రజెంట్ చతుర్ముఖ, మామూలుగా సింగిల్ ముఖ. ఏమర్థమైంది? మామూలుగా అయితే ఒక ముఖం, ప్రజెంట్ 4 ముఖాలు. నా పేరు ప్రకారంగా 6 ముఖాలు రా, షణ్ముఖ. మా గురువు గారు పూజ్య శ్రీల జగదాస గురుమహారాజు వారు పెద్ద కర్తాళాలు, మీరు ఎప్పుడు చూసుంటారో ఈ ప్లేట్ ఏంటి పెద్దవి కర్తాలు తెలిసి ఇలా పని చేస్తారు. ఆ తాళాలతో వారు ఇలా ఇలా కొట్టు పాడితే నాకు చాలా ఇష్టం. వారు ఎప్పుడో ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రైట్ ఇట్ పుట్ ఇట్ ఇన్ ఎ బాక్స్ అన్నారు.
నేను ఏ డౌట్స్ గురు మహారాజ్ కెన్ యూ సింగ్ ఈ సాంగ్ అని అది రాసి పెట్టారు. ఎందుకు ఏంటి ఆ సాంగ్? ఇప్పుడు మా విద్యాభూషణ్ కృష్ణ వాడు ప్లే చేస్తాడు. విషయం ఏంటంటే ఆ పాట నేను కూడా పాడతాడు. చూసారా ఎంత కష్టం వచ్చిందో? చూసేవాడు అని మొక్క చూసావా అలా పెట్టాడు. వాడి అన్నయ్య ఇంటే బాగుంది లేదా అన్నయ్య అన్నయ్య అన్నయ్య. సరే ఈ పాట మీరు కూడా పాడాలి. నాకు చాలా ఇష్టం. వీళ్ళని చూస్తే అందులో మా బ్రహ్మదేవుని చూస్తే గుర్తొచ్చు. అందరూ చెప్పండి. బ్రహ్మ బోలే ప్రసాదం పెట్టాను పెట్టలేదా? ప్రసాదం ఉందా లేదా? ఏంటంటే తింటాం రాత్రులు కాబట్టి మీరు తింటారు కదా. మరి సౌండ్ ఇది బ్రహ్మ బోలే చతుర్ముఖి కృష్ణ కృష్ణ హరే హరే మహాదేవ పంచముఖి రామ